పాదం చీలమండలకు సంబంధించిన గాయాలు, వంకర పాదాలు, డయాబెటిక్ ఫుట్ వంటి సమస్యలకు యశోద ఆసుపత్రిలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చికిత్సలు అందిస్తున్నామని యశోద హాస్పిటల్ కన్సల్టెంట్ ఆర్థోపెటిక్ వైద్యుడు డాక్టర్ ఆదిత్య సోమయాజి తెలిపారు. గతంలో పాదం చీలమండలకు సంబంధించిన అనేక సమస్యలకు సరైన చికిత్సలు అందుబాటులో లేకపోయినా ప్రస్తుతం ఆధునిక వైద్య విధానంలో వాటిని సమర్థవంతంగా నయం చేయవచ్చన్నారు. వంకర పాదాలను కూడా శస్త్రచికిత్స ద్వారా సరిచేసే అవకాశం ఉందన్నారు. డయాబెటీస్ కారణంగా పాదాల్లో గాయాలు లేదా పుళ్ళు ఏర్పడినంత మాత్రాన కాలు తొలగించాల్సిన అవసరం లేదని, సమయానికి చికిత్స తీసుకుంటే చిన్నపాటి వైద్య విధానాల ద్వారానే చాలా సమస్యలను నయం చేయవచ్చని వివరించారు. రోబోటిక్ శస్త్రచికిత్సలు సురక్షితమైనవని, ఈ విధానంలో రోగులు త్వరగా కోలుకునే అవకాశం ఉంటుందన్నారు. డయాబెటిక్ ఫుట్ సమస్యల చికిత్సకు కూడా యశోద ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా యశోద హాస్పిటల్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ సాయి కిరణ్ మాట్లాడుతూ, పాదం చీలమండ సమస్యలకు అనుభవజ్ఞులైన వైద్యుల సేవలు, అత్యాధునిక వైద్య పరికరాలతో యశోద ఆసుపత్రిలో సమగ్ర చికిత్స అందిస్తున్నామన్నారు. సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా ప్రారంభ దశలోనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. పాత్రికేయ మిత్రులందరికీ స్వాగతం అండి. నా పేరు డాక్టర్ ఆదిత్య సోమయాజి. నేను ఒక సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, ఫుట్ అండ్ యాంకిల్ అంటే పాదం మరియు చీలమండ సమస్యలకి, మరియు జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్, యశోద హాస్పిటల్, హైటెక్ సిటీ, హైదరాబాద్. సో ఈరోజు మనం ఈ ప్రెస్ మీట్ మెయిన్గా పెట్టుకున్న దానికి కారణం ఏంటంటే, ఒక రకమైన జనాల్లో ఒక రకమైన అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఈ ఫుట్ అండ్ యాంకిల్ సర్జన్ అంటే ఎవరు, పాదం మరియు చీలమండ సమస్యలకి సంబంధించిన ఆర్థోపెడిక్ డాక్టర్ గురించి, వాళ్ళు చేసే సమస్యలు, మామూలుగా కామన్గా వచ్చే మన సమస్యలు, దానికి ఉన్న లేటెస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ మనకి యశోద హాస్పిటల్స్లో ఎటువంటివి ఉన్నాయని చెప్పడం గురించి మెయిన్గా దాని గురించి అవేర్నెస్ కోసం పెట్టిన మీట్ ఇది. ఈరోజు మనం చూసినట్టయితే డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్థోపెడిక్స్ తీసుకుంటే మనకి ఇప్పుడు రకరకాల ఆర్థోపెడిక్స్ ఉన్నాయి, స్పెషలైజేషన్స్ ఉన్నారు. లైక్ షోల్డర్ స్పెషలైజేషన్స్ ఉంటారు, మోకాలు స్పెషలైజేషన్ ఉంటారు, అట్లా రీప్లేస్మెంట్స్ ఇవన్నీ రకరకాలు చూస్తున్నాం. అట్లా ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్లో మనకి ఫుట్ అండ్ యాంకిల్ డిపార్ట్మెంట్ అని ఒకటి ఉంటుంది. సో దానిలో మనం ఏంటంటే పాదం మరియు చీలమండ సమస్యల మీద మెయిన్గా ఫోకస్ చేస్తూ ఉంటాం. సో వాటిలో మనకు మెయిన్గా చూసినట్టయితే మనం చాలాసార్లు వింటూ ఉంటాం, చాలామంది నడుస్తూ లేదా పడిపోయిన తర్వాత యాంకిల్ మెలిబడిందని, యాంకిల్ స్ప్రెయిన్ అయిందని, పెయిన్ ఇంకా తగ్గలేదని చాలా రోజులు బట్టి మనకి కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో వీటన్నిటికీ ఏంటంటే ఇంతకుముందు పెద్దగా మనకి సొల్యూషన్స్ ఉండేవి కావు, కీహోల్ సర్జరీస్ అనేది లేవు. కానీ ఇప్పుడు ఏంటంటే మనం దాన్ని కూడా తరోగా ఇన్వెస్టిగేట్ చేసి పూర్తిగా దానికి తగ్గట్టుగా టెస్ట్లన్నీ చేసుకుని మనం ఎంఆర్ఐ స్కాన్లు కానీ అన్నీ చేసి వాటిలో ఉన్న ప్రాబ్లమ్స్ని క్లియర్గా ఐడెంటిఫై చేసి దాన్ని బట్టి ఇంతకుముందు నీ లెగమెంట్ సర్జరీస్ గురించి మీరు చాలా వినే ఉంటారు, కీహోల్ సర్జరీస్. అట్లాగే యాంకిల్ లెగమెంట్స్ కట్ అయినప్పుడు కూడా మనం వాటిని కీహోల్ సర్జరీ ద్వారా కరెక్ట్ చేసే అవకాశం ఉంది. లోపల ఉన్న కార్టిలేజ్ దెబ్బతిన్నా, కార్టిలేజ్ ఇంజరీస్ అయినా వాటిని కూడా మనం కీహోల్ సర్జరీ, యాంకిల్ ఆర్థ్రోస్కోపీ అనే సర్జరీ ద్వారా మనం దాన్ని క్లియర్ చేసే అవకాశం ఉంది. సో వాళ్ళందరూ స్పోర్ట్స్కి కానీ వాళ్ళ యాక్టివిటీస్కి కానీ చాలా తొందరగా వెనక్కి వెళ్ళేలాగా మనం ప్లాన్ చేసే అవకాశం ఉంది. సో ఇటువంటి లేటెస్ట్ టెక్నిక్స్ అన్నీ కూడా మనకి యశోద హాస్పిటల్స్లో ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకా చెప్పాలంటే యాంకిల్ చాలామంది చిన్నప్పుడు దెబ్బ తగిలింది, లేకపోతే ఎప్పుడో పడింది, పాదం వంకర పోవడం కానీ, యాంకిల్ వంకపోవడం, ఇటువంటి పుట్టుకతో వచ్చే ప్రాబ్లమ్స్, పోలియో ప్రాబ్లమ్స్, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా మనం యాంకిల్ రీకన్స్ట్రక్షన్ సర్జరీస్ అంటే ఏంటంటే యాంకిల్ని మళ్ళీ ఫుట్ని మళ్ళీ వాటిని తీసుకొచ్చి వంకరబడిన యాంకిల్తో నడవలేకుండా ఉన్న వాళ్ళకి స్ట్రైట్ చేసి దాన్ని చాలా మటుకు నడిపించే అవకాశం ఇప్పుడు మనకి కీహోల్ సర్జరీస్ ద్వారా కానీ, మినిమలీ ఇన్వేజివ్ చిన్న కోతతో చేసే సర్జరీస్ ద్వారా కానీ మనకి ఇప్పుడు చేసే అవకాశం చాలా మటుకు వచ్చింది. సో వీటిలో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే కోత చిన్నగా ఉండడం వల్ల ఫాస్ట్ రికవరీ ఉంటుంది, తొందరగా వాళ్ళ యాక్టివిటీస్ వాళ్ళు చేసుకోవచ్చు, బ్లడ్ సప్లై తొందరగా రెస్టోర్ అవుతుంది, ఎక్కువసేపు రెస్ట్ అవసరం లేకుండా మనకి వెనక్కి ఆపరేషన్ తీసుకెళ్లే అవకాశం, వెనక్కి మళ్ళీ వాళ్ళ యాక్టివిటీస్ వాళ్ళకి వెళ్ళే అవకాశం ఉంది. సో ఇదే కాకుండా మనం ఇంకా చాలా వరకు చూసే సమస్య ఏంటంటే దెబ్బ తగిలి చాలా వరకు నొప్పి తగ్గకపోవడం, ఫ్రాక్చర్ సరిగ్గా అతకపోవడం, లేదా ఇన్ఫెక్షన్ రావడం, ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా కామన్గా చూస్తాం. చాలామంది మనం చూస్తాం, ఇప్పుడు పైనుండి పడిపోయానంటారు, మడం బోన్ ఇరిగింది, లేకపోతే యాంకిల్ ఇరిగింది, పెయిన్ ఇంకా చాలా మటుకు తగ్గకపోవడం. సో వీటికి చాలా మెయిన్ కారణం ఏంటంటే యాంకిల్ అరిగిపోవడం. సో ఇట్లా యాంకిల్ అరిగిపోవడం కానీ, ఒక బోన్ పూర్తిగా పాడవడం కానీ ఇట్లా జరిగినప్పుడు మనం ఇప్పుడు ఏంటంటే 3D ప్రింటింగ్ అనే టెక్నాలజీ వచ్చింది. 3D ప్రింటింగ్ టెక్నాలజీతో మన యాంకిల్ రీప్లేస్మెంట్, లేకపోతే ఆ బోన్ పూర్తిగా రీప్లేస్ చేయడం టైటానియం బోన్ ద్వారా, ఇటువంటి టెక్నిక్స్ కూడా మనకు వచ్చాయి. సో 3D ప్రింటింగ్ టెక్నాలజీ ద్వారా మనం ఆ బోన్ కంప్లీట్గా రీప్లేస్ చేయొచ్చు. లేకపోతే యాంకిల్ రీప్లేస్మెంట్ ఎలాగైతే మోకాలు మార్పిడి చూస్తామో, మిగతా మోకిలి మార్పిడి ఎట్లా చూస్తామో అట్లా యాంకిల్ మార్పిడి చేయొచ్చు. అట్లా కాకుండా ఒక బోన్ క్రష్ అయిపోతే ఆ బోన్ వరకు
3D ప్రింటింగ్ చేసి కొత్తగా బోన్ పెట్టొచ్చు. సో అది కాకుండా అసలు రీకన్స్ట్రక్ట్ అంటే మళ్ళీ పెట్టలేని పరిస్థితిలో లేదా అసలు ఏంటంటే ఫ్యూజన్ సర్జరీస్ అంటారు. ఫ్యూజన్ సర్జరీస్ అంటే అక్కడ ఉన్న జాయింట్ కలిపేసి చాలా మటుకు పాదం నార్మల్గా పడేలాగా చేసే అవకాశం కూడా